చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశముగా ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ఆయన పేరు గ్రహం స్టూవర్ట్ స్టైన్స్. ఏంటండి? గ్రహం స్టూవర్ట్ స్టైన్స్. ఈయన ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ అండి. 1941లో జనవరి 18వ తారీఖున ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్లో పామ్స్ వుడ్ అనేటువంటి ప్రాంతంలో ఈయన జన్మించాడు. ఈయన తండ్రి గారి పేరు విలియం స్టైన్స్, తల్లి గారి పేరు ఎలిజబెత్ స్టైన్స్. విలియం మరియు ఎలిజబెత్ దంపతులకు పుట్టినటువంటి పిల్లల్లో గ్రహం స్టైన్స్ గారు రెండవ కుమారుడండి. చిన్నప్పటి నుంచి కూడా ఈయన తల్లిగారు అయినటువంటి ఎలిజబెత్ స్టైన్స్ గారు కుటుంబం కొరకు అలాగే బిడ్డల కొరకు ఎంతో భారం కలిగి ఆమె ప్రార్థిస్తూ ఉండేవారంట. ఆమె ప్రార్థనా ఫలంగా మరి గ్రహం స్టైన్స్ గారు ఆయనకు కేవలము 10 సంవత్సరాల వయసులోనే ఆయన యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా ఆయన అంగీకరించారు. ఓన్లీ అట్ ద ఏజ్ ఆఫ్ 10 years, కేవలం 10 సంవత్సరాలకే ఆయన ప్రభువుని తెలుసుకోవడం, ఆయన్ని రక్షకునిగా అంగీకరించడం జరిగిందండి. ఆ తర్వాత గ్రహం స్టైన్స్ గారు తన యొక్క ఎడ్యుకేషన్లో ముందుకెళ్తూ ఉన్నారు. ఆయన చక్కగా చదువుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాడు. ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు ఆయనకు అనిపించింది, నేను నా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసి డాక్టర్ అయి నాకు నేను గొప్పగా ఎదగడం కంటే కూడా ఒక మిషనరీగా, ఒక సేవకునిగా మారి అనేక మందికి సేవ చేయడానికి, అదేవిధంగా వారికి వైద్య సేవలు అందించడానికి, దేవుని సువార్తను అందించడానికి నాకెంతో ఆశగా ఉంది, అది నాకెంతో మంచిది అని చెప్పి ఆయన అనుకున్నాడండి. అంటే ఆయన చదువుకుంటున్నటువంటి కాలం నుంచే ప్రభు పట్ల, ఆయన సేవ పట్ల ఆయనకి ఎంతో ఆసక్తి ఉంటూ ఉండేది. సో ఈ విధంగా ఆయన అనుకున్నటువంటి క్రమంలోనే ఆయనకున్నటువంటి ఒక స్నేహితురాలు, ఆమె ఒక ఇండియన్ మిషనరీ అండి. ఒడిస్సాలో ఆమె సేవ చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుష్ఠరోగుల ఫోటోలని ఒకరోజు ఈయనకి ఆమె చూపించింది. మొత్తానికి ఆమె చూపించిందండి. ఆ ఫొటోస్ చూసినటువంటి గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారు ఎంతో చలించిపోయారండి. అంటే వారికి ఎలాంటి వైద్య సదుపాయం లేదు, వైద్య సదుపాయం జీరో, అసలు ఎలాంటి సౌకర్యాలు లేవు. వారికి కనీసం ఆహారం కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు. ఎవరికైనా కుష్ఠవ్యాధి వస్తే వారిని ఆ యొక్క ఊరి చివరికి, ఆ యొక్క పొలిమేరల దగ్గరికి, ఆ గ్రామం నుండి, ఆ ఊరు నుండి వెలేసేసి వారి లోపలికి రానివ్వకుండా, వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఎంతో భయంకరంగా వారిని ట్రీట్ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే ఆమె ఆ ఫొటోస్ని గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారికి చూపించిందో ఆయన తన హృదయంలో ఎంతో చలించిపోయాడండి. అది చూసి ఎలాగైనా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య ఆ ప్రాంతంలో దేవుని సేవ చేయాలని ఆయన అనుకున్నాడు. ఆయన ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక మిషనరీ ట్రైనర్గా, అంటే ఒక మిషనరీ ట్రైనింగ్ని ఆయన తీసుకోవడం మొదలుపెట్టాడండి. మరి ఇలా ఉన్నటువంటి క్రమంలో గ్రహం స్టైన్స్ గారి యొక్క చిన్నాన్న, గ్రహం స్టైన్స్ గారి చిన్నాన్న గారికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే చిన్నప్పటి నుంచి కూడా గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారిని తన వారసుడిగా ఆయన భావించాడు. ఆయన బాగా ధనికుడు, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. సో ఆయన చిన్నాన్నగారు గ్రహం స్టైన్స్ గారిని వారసునిగా తీసుకున్నాడు. మరి ఈయనేమో నేను పాస్టర్ని అవుతా, నేను మిషనరీని అవుతా, నేను ఆ దేశం వెళ్ళి సేవ చేస్తాను అంటున్నాడు. ఎలాగైనా ఈయన్ని ఆస్ట్రేలియా నుంచి వెళ్లకుండా ఆపడం కోసం ఆయన ఏం చేశాడంటే, ఆయన చదివినటువంటి ఆ యొక్క మెడికల్ ఫీల్డ్లోనే ఒక పెద్ద ఉద్యోగాన్ని ఈయన కొరకు హోల్డ్ చేసి, నువ్వు ఇక్కడే ఉండి ఆ ఉద్యోగం చేస్తూ నువ్వు హ్యాపీగా ఉండని చెప్పి ఆయన ఎంతగానో బ్రతిమాలాడండి. ఆయన ఎంత బ్రతిమాలినా, ఎంత అడిగినప్పటికీ కూడా గ్రహం స్టైన్స్ గారు ఆయన మాటకు అంగీకరించలేదు. ఆయన హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క భారం, ఆయన పిలిచినటువంటి పిలుపు, దేవుని పిలుపుకు ఆయన పూర్తిగా లోబడ్డాడండి. దాన్ని విడిచిపెట్టలా. నేను సౌకర్యవంతంగా సంతోషంగా జీవించడానికి నాదే డాక్టర్ డిగ్రీ ఉంది, చక్కగా కావాల్సిన డబ్బు ఉంది, సౌకర్యాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి ఆయన అనుకోలేదు. దేవుడు ఆయన హృదయంలో పెట్టినటువంటి ఆ భారాన్ని బట్టి ఆయన ఒక మిషనరీగా, దేవుని సేవకునిగా మారి సేవ చేయాలని ఆయన బలంగా నిలబడ్డాడండి. ఆ విధంగా
1965లో ఆయన మొట్టమొదటిసారి భారతదేశానికి ఒక మిషనరీగా రావడం జరిగింది. ఆయన భారతదేశానికి వచ్చేటప్పటికి ఆయన వయస్సు 24 సంవత్సరాలు. ఒక 24 సంవత్సరాల యువకుడు ఆస్ట్రేలియా లాంటి దేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి ఆయన వచ్చాడండి. మరి ఆయన భారతదేశానికి వచ్చిన తర్వాత ఇండియాలో ఒడిస్సాలో ఒక గిరిజన ప్రాంతంలో ఆయన తన యొక్క సేవను ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను అందించాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఆయన తన యొక్క సేవను ప్రారంభించాడండి. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటూ ఉండేవి. ఏ విధంగా అంటే అక్కడ ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మూఢాచారాలు. మనం అంతకుముందు కూడా ఈ యొక్క శ్రమ దినాల్లో మనం మిషనరీ జీవితాలు మనం ధ్యానించుకుంటున్నప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మూఢాచారాలని చూసి ఆ మిషనరీస్ ఆశ్చర్యపోతూ ఉండేవారండి కదండి. మరి ఈయన గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారు కూడా భారతదేశంలో ఒడిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క మూఢనమ్మకాలను చూసి ఈయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నరబలులు ఏంటండి, నరబలులు, అదేవిధంగా ఇంకా మనం చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్, ఆ యొక్క క్షుద్ర పూజలు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ చాలా భయంకరంగా వారు చేస్తూ ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, జబ్బు చేసినా వారికి దెయ్యం పట్టిందని చెప్పి వారి నుదుటి మీద, వారి యొక్క కడుపు మీద వారు వాతలు పెట్టేసేవారంటండి. ఎలాగండి, ఎవరికైనా జబ్బు చేసిన వ్యక్తికి దెయ్యం పట్టింది అని వారిని నిర్ధారించి వారి నుదుటి మీద అలాగే కడుపు మీద వాతలు పెట్టేసి చాలా భయంకరంగా వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండేవారంట. ఇలా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య అక్కడ ఆ ప్రజలకు సేవ చేయడానికి ఆయన వచ్చాడు. ఆ పరిస్థితులు చూసి ఆయన ఎంతగానో ఆశ్చర్యపోయాడు, ఎంతగానో భారం కలిగి దేవుణ్ణి ప్రార్థించడానికి మొదలుపెట్టాడండి. కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వ్యక్తులను వారు ఏం చేసేవారంటే, సొంత తల్లిదండ్రులు ఒకవేళ బిడ్డలకు కుష్ఠవ్యాధి వస్తే, సొంత పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కుష్ఠవ్యాధి వస్తే వారిని తీసుకెళ్ళి ఆ ఊరు బయటికి, ఆ యొక్క గ్రామం బయటికి వాళ్ళు వెలేసి వారిని దూరంగా పెట్టేసేవారంటే. వారికి ఆహారం ఉందా, నీళ్లున్నాయా, కావలసిన సదుపాయాలు ఉన్నాయా, అవన్నీ కూడా వదిలేసేవారు. మరి అలాంటి పరిస్థితుల మధ్య ఆ కుష్ఠవ్యాధిగ్రస్తులందరినీ కూడా ఆయన ఆదరించడం ప్రారంభించాడు. వారికి కావలసినటువంటి వైద్య సదుపాయాల్ని ఆయన ఇవ్వడం మొదలుపెట్టాడండి. వారికి కావలసిన ఆహారాన్ని, వారికి కావలసిన సదుపాయాలను ఇచ్చి వారి తన సొంత బిడ్డలుగా, తన సొంత వ్యక్తులుగా వారిని ఆదరిస్తూ వారికి సేవ చేయడం ఆయన మొదలుపెట్టాడు. ఈ విధంగా ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. గాయపడినటువంటి ఆ యొక్క గాయాల మీద, ఆ కుష్ఠవ్యాధి మీద ఈయనే ట్రీట్మెంట్ చేస్తూ వారికి వైద్య సదుపాయాన్ని అందిస్తూ ఉండేవాడండి. ఈ విధంగా 1982లో ఆ యొక్క గిరిజన గ్రామాల్లో ఒడిశా రాష్ట్రంలో కుష్ఠరోగుల కోసం ఆయన ఒక ఆశ్రమాన్ని కూడా ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ఈయన సైకిల్ మీదే వెళ్తూ ఉండేవాడు అంటండి. చాలా సాదాసీదాగా నార్మల్ డ్రెస్సింగ్లో ఆయన ఉంటూనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన సేవ చేస్తూ తిరిగేవాడంట. ఎవరైతే ఆ కుష్ఠ వ్యాధిగ్రస్తులు కానీ లేదా ఆ యొక్క సమాజం నుండి వెలివేయబడినటువంటి, త్రోసివేయబడినటువంటి జనాంగంగా ఉన్నవారు ఈయన్ని ప్రేమతో డాడా అని పిలిచేవారంటండి. ఏమనండి, డాడా. డాడా అని అంటే ఒడియా భాషలో అన్నయ్య అని అర్థం. ఈ విధంగా ఎంతో ప్రేమతో ఈయన్ని వారు అంగీకరించారు. ఈయన కూడా వారికి ఆ యొక్క వైద్య సదుపాయాల ద్వారా, అంటే ఈయన దేవుని సువార్తను ప్రకటించడం కంటే కూడా తన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను చూపించడమే ఎక్కువ. వారికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయడం, వైద్యం ఇవ్వడం, ఈ విధంగా ఆయన చక్కని సేవ ఆయన చేస్తూ వచ్చాడండి. ఆ తర్వాత 1983లో ఈయనకి గ్లాడిస్ అనేటువంటి స్త్రీతో వివాహం జరిగింది. మరి వీరి వివాహం తర్వాత 1985లో ఎస్తేర్ అనే పాప పుట్టిందండి. ఆ తర్వాత 1988లో ఫిలిప్ అనే కుమారుడు పుట్టాడు. 1992లో తిమోతి అనేటువంటి రెండవ కుమారుడు కూడా పుట్టాడు. సో ఈ యొక్క గ్లాడిస్ మరియు గ్రహం స్టూవర్ట్ దంపతులకు ముగ్గురు కుమారులు, అందులో ముగ్గురు బిడ్డలు. అందులో మొదటిగా పాప పుట్టింది, ఆ తర్వాత ఇద్దరు కుమారులు పుట్టారండి. మరి ఈ విధంగా గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారు చాలా ఓపికతో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సిచ్యువేషన్స్ మధ్య ఆయన దేవుని సేవ చేస్తూ వస్తున్నాడు. ఈయన
ఎలాంటి వివాదాల్లోకి వెళ్ళేవాడు కాడంటండి. అంటే చాలా శాంతియుతంగా, అంటే శాంత స్వభావంగా ఈయన ఉంటూ ఉండేవాడంట. ఈ విధంగా గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు ప్రేమను పంచడం కొంతమంది మతవాదులకు అస్సలు నచ్చలేదండి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది మతవాదులు ఈయన మీద చాలా కక్షను పెంచుకున్నారు, చాలా కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇలా ఉంటే 1999లో జనవరి 22న ఈయన సంతాలి అనేటువంటి ప్రజలకు దేవుని యొక్క సువార్తను అలాగే వైద్య సదుపాయాన్ని అన్నింటినీ అందించి వారికి దేవుని క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు సువార్తను ప్రకటించి ఆయన తిరిగి తన కారులో తిరిగి వస్తున్నాడండి. ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఆయనతో పాటు తన ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఫిలిప్ మరియు తిమోతి ఇద్దరు కూడా తన తండ్రితోనే ఆ కారులో వస్తున్నారు. చీకటి పడింది. రాత్రిపూట డ్రైవర్ అనేటువంటి ఆ యొక్క వ్యక్తి పేరు ఏంటంటే, ఆ డ్రైవర్ పేరు హస్త అనే డ్రైవర్తో పాటు వీళ్ళు ఆ రాత్రిపూట వస్తున్నారండి. ఆ రాత్రిపూట వాళ్ళు జర్నీ చేస్తున్నప్పుడు సడన్గా, అంటే బాగా చీకటి పడింది కదండి, ఆ చీకటి పడడం వల్ల వీరు ఏం చేశారంటే పక్క కారు ఆపి ఆ కారులో వారు నిద్రపోతున్నారండి. నిద్రపోతున్న సమయంలో కొంతమంది గుంపు అక్కడికి సడన్గా వచ్చి ఆ కారు చుట్టూ గడ్డి మొత్తం అంతా కూడా పెట్టేసి పెట్రోల్ పోసి ఆ కారుని తగలబెట్టేశారండి. ఆ డ్రైవర్ని బయటికి లాగి, హస్త అనే వ్యక్తిని బయటికి లాగి భయంకరంగా కొట్టి పక్కన పడేసి ఆ కారు చుట్టూ గడ్డి పెట్టి ఫుల్గా పెట్రోల్ పోసి తర్వాత కారుకి మంట పెట్టేశారు. లోపల నుంచి 10 సంవత్సరాల ఫిలిప్ మరియు 6 సంవత్సరాల తిమోతి ఇద్దరూ కూడా కేకలు వేస్తున్నారు. హెల్ప్ అస్, మమ్మల్ని కాపాడండి అని చెప్పి కేకలు వేస్తున్నారండి. వారు ఆ విధంగా అరుస్తూ ఉంటే ఆ గుంపు వేడుక చూస్తున్నట్టు వారు చూస్తున్నారు. ఒక పక్క వాళ్ళు కాలిపోతూ ఉంటే వీళ్ళు సంతోషంతో వేడుక చూస్తూ అలా ఉండిపోయారండి. కాసేపటికి ఆ కారు పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్నటువంటి గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ మరియు తన ఇద్దరు కుమారులు కూడా అతి దారుణంగా, అత్యంత కిరాతకంగా వారు చంపబడ్డారు. చనిపోయే సమయానికి పెద్ద కుమారుడైనటువంటి ఫిలిప్కి 10 సంవత్సరాలండి. ఫిలిప్ తన తండ్రిలాగే ఎవరికైనా గాయం అయితే వెంటనే వారికి కట్టి ఆ అబ్బాయి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండేవాడంట. తన తండ్రిలాగే చాలా కామ్గా, అదేవిధంగా అవతలి వ్యక్తికి సహాయం చేయలేటువంటి స్వభావంతో ఆ బిడ్డ ఉంటూ ఉండేవాడంట. రెండవ కుమారుడైనటువంటి తిమోతి కేవలం 6 సంవత్సరాల వయసులోనే మరి దేవుని కొరకు పాటలు రాసి అవి పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండేవాడంటండి. అలాంటి ఇద్దరు బిడ్డల్ని, తన తండ్రి అయినటువంటి గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ని ఆ రోజు అత్యంత దారుణంగా వారు చంపేశారు. ఆస్ట్రేలియాలో చక్కగా మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సకల సౌకర్యాలను విడిచిపెట్టి, అయ్యో భారతదేశంలో ఆ యొక్క ప్రజలకు క్రీస్తు యొక్క సువార్త అందట్లేదు, అక్కడ ఉన్నటువంటి దీనులకు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క రోగులను ఎవరో పట్టించుకోవట్లేదు, వారికి క్రీస్తు ప్రేమను మనం పంచాలి, వారిని ఆదరించాలి, వారికి మంచి జీవితాన్ని మనం ఇవ్వాలి అని చెప్పి ఆయన వాటన్నిటినీ విడిచిపెట్టేసి భారతదేశం వస్తే ఆయన్ని, తన ఇద్దరు కుమారులను చాలా భయంకరంగా వారు చంపేశారండి. భారతదేశంలో ఆయన సుమారు 35 సంవత్సరాల పాటు ఆయన సేవ చేశాడు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, భర్త మరియు తమ పిల్లల్ని చంపినటువంటి ఆ యొక్క వ్యక్తులు గుంపు ఎవరైతే ఉన్నారో వారిని ఏం చేయమంటారు అని చెప్పి కోర్టు ఆయన భార్య అయినటువంటి గ్లాడిస్ గారిని అడిగినప్పుడు ఆమె ఏం చెప్పిందో తెలుసా అండి? వారు తెలియక చేశారు, వారిని క్షమించి వదిలేయమని చెప్పి ఆమె కోరిందండి. వారికి నిజంగా క్రీస్తు గురించి తెలుసుంటుంటే, వారికి క్రీస్తుని గూర్చినటువంటి విషయం వారికి తెలుసుంటుంటే వారి రకంగా చేసేవారు కాదు. వారు తెలియక చేశారు, వారిని నేను క్షమించాను, మీరు కూడా క్షమించి వదిలేయని అని చెప్పి అడిగిందంటండి. ఈమె ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంటు ఆ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ అయింది. ఎందుకంటే అత్యంత దారుణంగా తన భర్తను, 2 బిడ్డలను చంపినప్పటికీ కూడా ఆ స్త్రీ క్రీస్తు ప్రేమను బట్టి వారిని క్షమించడాన్ని అందరూ కూడా ఆశ్చర్యపోయేలా చేసిందండి. ఆ విధంగా గ్రహం స్టూవర్ట్ స్టైన్స్ గారు ఆయన జీవితంలో చాలా ఎర్లీగా, కేవలం 10 సంవత్సరాల వయసులోనే క్రీస్తుని అంగీకరించాడు.
చదువుకున్న రోజుల నుంచి కూడా దేవుని సేవ చేయాలని ఎంతో ఆసక్తితో ఉంటూ ఉండేవాడు. ఎంతో సౌకర్యమైనటువంటి ఆ యొక్క లైఫ్ని పక్కన పెట్టేసి ఇబ్బందుల మధ్య, లెప్రసీ పేషెంట్స్ మధ్య, మూఢాచారాల మధ్య తిరుగుతూ ఎంతో సాదాసీదా జీవితాన్ని జీవిస్తూనే ఆ ఒడిస్సా ప్రాంతంలో ముఖ్యంగా అండి మనోహర్పూర్ డిస్ట్రిక్ట్ ఆయా ప్రాంతాల్లో ఆయన దేవుని సేవను చేశాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన భాషలను కూడా ఆయన నేర్చుకున్నాడండి. ఒడియా భాషను, అలాగే సంతాలియా భాషలను కూడా ఆయన నేర్చుకున్నాడు. ఏమండి, అందరికీ ఒక్క మాట నేను చెప్పాలి, అదేంటంటే భారతదేశంలో ఉండి మన మాతృభాష మనకు వచ్చినప్పటికీ మన భారతదేశంలో ఉన్నటువంటి మరొక భాషను నేర్చుకోవడం అనేది చాలా కష్టం. అలాంటిది ఆస్ట్రేలియా నుండి భారతదేశానికి వచ్చి ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం, ఆ లాంగ్వేజెస్లోకి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేయడం, అది ఎంత కష్టమైందో ఒక్కసారి ఆలోచించండి. ఆ పట్టుదల, దేవుని ప్రేమను, దేవుని వాక్యాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఆయన ఒక భాషలోకి బైబిల్ని ట్రాన్స్లేట్ కూడా ఆయన చేశాడండి. హీ ఆల్సో ట్రాన్స్లేటెడ్ ద బైబిల్ ఇన్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్. ఆ విధంగా అద్భుతమైన సేవను ఆయన చేశాడు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి హస్త ఆయన చెప్తూ వచ్చాడు, హస్త యొక్క తల్లిదండ్రులకి కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు అంటండి ఆ యొక్క ఊరు, ఆ యొక్క గ్రామం అంతా కూడా ఆ కుటుంబాన్ని వెలేసిందంట. ఆ కుటుంబాన్ని వెలేస్తే హస్త అని తన తల్లిదండ్రులను ఈయనే ఆదరించి వారికి వైద్య సదుపాయం ఇచ్చి అన్నిటి కూడా ఆయనే ఏర్పాటు చేశాడంటండి. అంత మాత్రమే కాదు, ఈ హస్తాన్ని డ్రైవర్గా పెట్టుకుని ఆయనకి జీతం ఇస్తూ ఒక ఉద్యోగాన్ని కూడా ఆయన ఇచ్చాడు. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో, అయ్యో నేను నా తండ్రిని కోల్పోయానే అంత బాధ నాకు కలుగుతుందని చెప్పి ఆ డ్రైవర్ చెప్పాడండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన ఆ రాత్రి కారులో కాలిపోతుండగా కొంత దూరంలో ఒక కాంతి ఆకాశం నుండి నేరుగా భూమి మీదకి దిగి వచ్చిందంటండి. దాన్ని ఆ డ్రైవర్ అయినటువంటి హస్త చూశాడంట. ఆయన మాత్రమే కాదు, ఆ గ్రామ ప్రజల్లో కొంతమంది కూడా ఆ యొక్క వెలుగును చూశామని చెప్పి ఆ తర్వాత వారు సాక్ష్యం ఇచ్చారండి. మరి ఆమె భార్య అయినటువంటి గ్లాడిస్ గారు అన్నారు, నా భర్త మరియు నా పిల్లలు క్రీస్తుతో పాటు ఆయన రాజ్యంలో ఉన్నారు, నేను వారి కొరకు బాధపడను, కొన్ని దినాల తర్వాత నేను కూడా నా యొక్క దేవుని నేను చేరుకున్నప్పుడు వారిని కలుస్తానని చెప్పి ఆమె తన యొక్క మాటలను ఆమె తెలియజేశారండి. ఈ విధంగా ఆ తర్వాత 2005 సంవత్సరంలో గ్లాడిస్ గారికి భారత ప్రభుత్వం కొన్ని పద్మశ్రీ అనేటువంటి పురస్కారం ఇచ్చిందంటండి. ఆ తర్వాత 2015 సంవత్సరంలో మదర్ తెరీసా పురస్కారాన్ని కూడా భారత ప్రభుత్వం ఆమెకి ఇచ్చిందంట. ఈ విధంగా గ్రహాం స్టూవర్ట్ స్టెయిన్స్ గారు తన జీవితంలో అద్భుతమైనటువంటి సేవను మన భారతదేశంలో ఒడిస్సాలో ఆ యొక్క గిరిజన ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మధ్య ప్రజలకు ఆయన అద్భుతమైనటువంటి సేవను ఆయన చేశాడు. ఆయన చేసినటువంటి ఆయన సేవ, ఆయన చేసినటువంటి ఆ త్యాగము మరి ఎప్పటికీ ఎన్నటికీ మరువలేనిది. ఎంతోమందికి స్ఫూర్తి, ముఖ్యంగా క్రీస్తును మహిమపరిచే విధంగా ఆ క్రమంలో తన ప్రాణమే కోల్పోయినప్పటికీ కూడా ఆయన అద్భుతంగా దేవుని మహిమపరిచాడు. గొప్ప మాదిరిని మనందరికీ చూపించాడండి. ఇదండి గ్రహాం స్టూవర్ట్ స్టెయిన్స్ గారి యొక్క జీవితం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యము మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం దయచేయండి. ఇదిగో నాయన తండ్రి, ఈరోజు మీరు మా ముందుంచినటువంటి గ్రహాం స్టూవర్ట్ స్టెయిన్స్ గారి యొక్క జీవితం మరి ఎంతో అద్భుతమైనటువంటి సేవను ఆయన చేశాడు ప్రభువా. మరి ఎన్నో సకల సౌకర్యాలు ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ విడిచిపెట్టి భారతదేశం వచ్చి ఆ యొక్క కుష్ఠరోగుల మధ్య, బీదల మధ్య ఆయన తిరుగుతూ వారికి క్రీస్తు ప్రేమను అందిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ అద్భుతమైనటువంటి పరిచర్యను ఆనాడు ఆయన చేశాడు నాయన. తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలోనూ ఆ భారాన్ని మీరు ఉంచండి. మీ కొరకు నమ్మకమైన సాక్షులంగా కడవరకు జీవించగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ కూడా మీరు దయచేయవలసిందిగా, మీరే మహిమ పొందవలసిందిగా నజరేడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.